తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభువు నామమున శుభములను వందనములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మంచి సద్బోధకుడు అయినటువంటి యేసు, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, మీరు నాయనా మా శ్రోతలతో మాట్లాడండి తండ్రి. జీవవాక్కులను వినిపింపచేయండి తండ్రి. ఎందుకనగా మీ జీవవాక్కులలో ప్రభువా బలం ఉంది, శక్తి ఉంది, ఉజ్జీవింపచేయగలవు తండ్రి. ప్రభువా, ఆకర్షణ ఉంది ప్రభువా. నీ మాటల్లో ఆకర్షించయ్యా, బోధించు నాయనా, మాట్లాడు తండ్రి. మా శ్రోతలను తండ్రి ఉజ్జీవింపచేసి బలపరచు నాయన. వందనాలు, స్తుతులు చెల్లిస్తూ జీవం గల నీ మాటలు వినడానికి మీ ఎదుట సిద్ధంగా ఉంటూ మా శ్రోతలను మమ్మలను మీ పాదముల చెంత అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, గత సందేశంలో నడుచుట అంటే ఏమిటి, అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటను, అంతకు మునుపు తండ్రి అయిన దేవుడు మన పితరుడైన అబ్రహాముతో చెప్పినటువంటి మాటను ధ్యానిస్తూ ప్రేమతో మరి నడుచుట, అదేవిధంగా జ్ఞానము కలిగి నడుచుట, ఈ రెండు మాటలని గురించి తెలుసుకున్నాం. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి అనే మాటను పురస్కరించుకొని, ఎలా నడుచుకోవాలి క్రైస్తవ లోకము, ఎలా జీవించాలి క్రైస్తవ లోకము, ఎలా కనబరుచుకోవాలి, ఎలా కలిగి ఉండాలి, ఏమి కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి నడుచుకోండి. రెండవది ఆత్మానుసారముగా నడుచుకోండి. జ్ఞానము కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోండి, జ్ఞానము కలిగి నడుచుకోండి. రెండు మాటలని ధ్యానించాం. ఇప్పుడు ఈ దినం సందేశంలో ఒక 4 మాటలను ధ్యానిద్దాం. మూడవది ఏంటంటే, మొదటిది ప్రేమ కలిగి నడుచుకోండి, రెండవది జ్ఞానం కలిగి నడుచుకోండి. ఇవి గత సందేశంలో విన్నాం. ఈ సందేశంలో మొదటి మాట ఆత్మానుసారముగా నడుచుకోండి. మూడవ మాట ఈ మూడవ మాటతో ప్రారంభమవుతుంది ఈ సందేశము. ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మానుసారముగా అంటే దేవుని ఆత్మ కలిగి ఆత్మతో నడిపించబడాలి. ఆత్మానుసారముగా నడుచుకోవడం అంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఆత్మతో నడిపించబడుట. నిజంగా చెప్పాలంటే దేవుని ఆత్మతో నడిపించబడుట గొప్ప భాగ్యము. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినప్పుడు తలంపులు క్రమంగా ఉంటాయి, ప్రవర్తన మంచిగా ఉంటుంది, మాటలు మంచిగా ఉంటుంది, తలంపులు మంచిగా ఉంటాయి. మరి ఇతరుల ఎడల మంచిగా జీవిస్తాము, దేవుని ఎడల మంచిగా జీవిస్తాము. మరి ఇతరులకు నచ్చే విధంగా, దేవునికి నచ్చే విధంగా జీవిస్తాము ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. తరువాత ఎంత జ్ఞానవంతుడివైనా, లౌకిక జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత గొప్పగా ఎదిగినప్పటికీ కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది. లౌకికంగా నువ్వు ఎంత జ్ఞానవంతుడివైనప్పటికీ కూడా. అయితే దేవుని ఆత్మ కలిగి ఆత్మచేత నడిపించబడి ఆత్మచేత మరి జీవిస్తున్నప్పుడు ఎంత మాత్రము ఎక్కడ ఎప్పుడు కూడాను తప్పు చేసే అవకాశం ఉండదు. ఆ జీవితము దోషరహితమైన జీవితముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దోషరహితమైనటువంటి జీవితంగా ఉంటుంది. దోషరహితమైన జీవితాన్ని జీవించగలవు. నా ప్రియమైనటువంటి వారలారా, చూసారా? చాలా అమూల్యమైనటువంటి మాట. ఆత్మానుసారముగా నడుచుకొనుట.
ఆత్మానుసారముగా నడుచుకుంట. బాగుంది. అంటే ఆత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి జీవితమే తేడాగా ఉంటుంది. ఆత్మతో నడిపించబడినటువంటి వ్యక్తి జీవితము దోషరహితముగా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాడు కాబట్టి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుని ఆత్మను ఎలా పొందగలము? దేవుని యొక్క ఆత్మను ఎలా పొందగలము? నా ప్రియమైన వారలారా, దోషపూరితమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తికి దేవుని ఆత్మ ఉండదు. దోషపూరితమైన జీవితము జీవిస్తున్నటువంటి వ్యక్తి దేవుని ఆత్మను కలిగి ఉండలేడు. ఆ దోషాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపము కడిగివేయబడిన తర్వాత శుద్ధ హృదయముతో జీవిస్తున్నప్పుడు అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ శుద్ధ హృదయము, పాపము లేని జీవితం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మకు ఆ హృదయము నివాసంగా ఉంటుంది. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని వదిలిపెట్టాలి, పాపము మరి ఒప్పుకొని వదిలిపెట్టాలి. శుద్ధ హృదయం కలిగి ఉండాలి. అంటే ఎప్పుడైతే ఇవి వదిలిపెట్టేస్తామో, ఒప్పుకుంటామో, క్షమించబడతాయో హృదయము శుద్ధ హృదయంగా ఉంటుంది. అటువంటి శుద్ధ హృదయంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు మారు మనస్సు పొంది, చక్కగా వ్రాయబడిందండి. మీరు మారు మనస్సు పొంది అంటే మనస్సు మార్చుకోవాలి. పాపపు మనస్సు, దుర్మార్గపు మనస్సు, అన్యాయపు మనస్సు, అక్రమమైన మనస్సు, దూషించే మనస్సు మార్చుకోవాలి. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి. ఎప్పుడు మారు మనసు పొందుతావంటే పాపక్షమాపణ పొందాలి. పాపములు క్షమించబడతాయి. అయితే పాపములు ఎప్పుడు క్షమించబడతాయి? ప్రభువును అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలా. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుదురు. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను పొందడానికి స్పష్టమైనటువంటి విధానము గ్రంథంలో వ్రాయబడింది. మారు మనస్సు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, ప్రభువును విశ్వసించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమించబడాలి. దానికి సాదృశ్యంగా మరి బహిరంగ సాక్ష్యంగా బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మకు జీవితము లేక హృదయము నిలయంగా ఉంటుంది. పైన చెప్పినటువంటి ఈ అంశములను ఒకదానికొకటి సంబంధితమైనవి. మారు మనస్సు, పాపక్షమాపణ లేకుండా మారు మనస్సు ఉండదు. పాపక్షమాపణ అంటే ప్రభువును విశ్వసించడమే కాదు, ఒప్పుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడాను ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటివి, కానీ ఒకదానికొకటి వేరైనవి ఎంత మాత్రమూ కాదు. అప్పుడు పరిశుద్ధాత్మను పొందగలము. నా ప్రియమైన వారలారా, క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఈ 3 పనులు జరగాలి. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుతాడు. ఇంకా పౌలు ఏమంటాడో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైన ఎడల వాడు ఆయనవాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదు. క్రీస్తు ఆత్మను కలిగిన వాడే క్రీస్తుకు చెందినవాడు. క్రీస్తు యొక్క మనిషి అని అర్థము. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఆత్మ ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎలా? పాపాన్ని ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలి, క్షమించబడాలి, ప్రభువును ఆహ్వానించాలి. అప్పుడు అంతేకాకుండా ఇవన్నీ తెలియజేయడానికి బహిరంగ సాక్ష్యమైనటువంటి బాప్తిసం తీసుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మను పొందవచ్చు. అతని హృదయం ఆత్మతో నింపబడుతుంది. అలాగా క్రీస్తు యొక్క ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే క్రీస్తు యొక్క మనిషి కాడు. కాబట్టి క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నవాడే క్రీస్తువాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఎంత మాత్రమో కాడు అని చెప్పేసి ఎంత గట్టిగా ఒక్క నుంచి చెబుతున్నాడో మన పితరుడైనటువంటి
పౌలు. మరి ఇంత గట్టిగా చెప్పినటువంటి ఆయన దేవుని ఆత్మను కలిగి ఉన్నాడా? మనలో మాట ప్రశ్న. ఇంత గట్టిగా చెప్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు యేసు ఆత్మను కలిగి ఉన్నాడా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు క్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా ఉన్నది. యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా ఉన్నది. సమృద్ధిగా ఉన్నది. అపోస్తలు ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ బోధించినా, ఎక్కడ సువార్తకు వెళ్ళినా సరే ఆయన పరిశుద్ధాత్మ నిండిన వాడై సువార్త చెప్పాడు. పరిశుద్ధాత్మ నిండిన వాడై అద్భుత కార్యాలు చేశాడు. పరిశుద్ధాత్మ నిండిన వాడై దేవుని మాటలను బోధించాడండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటంటే, అందుకు పౌలు అనబడినటువంటి సౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడై అందువల్లనే పౌలు చెప్పగలిగాడు ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా ఉంది. చూసారా? ఆత్మ కలిగి నడుచుకోవాలి. ఆ క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఎంత మాత్రమూ కాడు. తరువాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ఏం రాయబడిందంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అంటాడు ఏమనంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. నా ప్రియమైన వారలారా, ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి వ్యక్తి శరీరేచ్ఛలతో కాకుండా ఆత్మానుసారంగా నడుచుకుంటాడు. శరీరపు కోరికలను ఎంత మాత్రము నెరవేర్చడు, ఆత్మతో నడుస్తాడు. కాబట్టి శరీర కోరికలకు, శరీర అవసరాలకు ప్రాధాన్యత ఎంత మాత్రమూ ఇవ్వడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు ఈ మాట ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, మానవుని దేహము శరీరేచ్ఛలకు లోబడి నడుస్తుంది. శరీరేచ్ఛలతో నడుచుకుంటున్నప్పుడు శరీర కోరికలను నెరవేర్చుతాడు. ఆత్మతో నడుచుకుంటున్నప్పుడు ఆత్మీయ కోరికలను నెరవేర్చుతాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడు కూడా శరీరము, ఆత్మ రెండు ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. ఒకదానికొకటి సరిపోదు. శరీరము దేవుని యొక్క ఆత్మ. శరీరేచ్ఛలతో ఉండువాడు శరీర కోరికలతో జీవిస్తాడు. ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఆత్మానుసారంగా నడుస్తాడు. దేవుని యొక్క మాటలు వింటాడు. దేవుని మాట ప్రకారం నడుస్తాడు. దేవుని ఆత్మ ప్రకారం నడుస్తాడు. దేవుని యొక్క ఆత్మతో నడిచేవాడు ఆత్మ ఫలములను ఫలిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, గ్రంథము చెబుతుంది శారీరక ఫలములేంటి, ఆత్మ ఫలములేమిటి. ఆత్మానుసారంగా నడిచినట్లయితే ఆత్మ ఫలములను ఫలిస్తావు. ఆత్మానుసారంగా నడిస్తే ఆత్మ ఫలములు ఫలిస్తావు. ఆత్మ ఫలములు దేవునికి చాలా ఇష్టమైనవి. అవి మనకు ఆశీర్వాదకరమైనవి. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారికి అవి ఆశీర్వాదకరములైనటువంటివి. నా ప్రియమైనటువంటి వారలారా, అందువలన ఆత్మను పొంది ఆత్మానుసారంగా నడుచుకోనడి. ప్రేమ కలిగి నడుచుకోవాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి, ఆత్మను కలిగి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఇంకొక మాట, క్రీస్తును పోలి నడుచుకోండి. ఎక్కడ చూసాము ఈ మాట? ఎక్కడ నుంచి చదువుకున్నాం ఈ మాట? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. నా ప్రియమైనటువంటి వారలారా, ప్రేమ కలిగినటువంటి వారు జ్ఞానం కలిగి ఉంటారు. చూడండి, ఇంతవరకు మనము 3 ప్రేమ కలిగి నడుచుకోవాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి, ఆత్మను కలిగి నడుచుకోవాలి. ఈ 3 కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. ఒకటి కలిగినటువంటి వ్యక్తి రెండవది కలిగి ఉంటాడు, రెండవది కలిగిన వ్యక్తి మూడవది కలిగి ఉంటాడండి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాడు, జ్ఞానం కలిగి నడుచుకుంటాడు. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దేవుని ఆత్మను పొంది ఆత్మానుసారంగా నడుచుకుంటాడు, ఆత్మ ఫలములను ఫలిస్తాడు. చూసారా? ప్రేమ కలిగినటువంటి వ్యక్తి జ్ఞానం కలిగి నడుచుకుంటాడు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దేవుని ఆత్మ కలిగి ఆత్మానుసారంగా నడుచుకుంటాడు.
ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటాడో క్రీస్తును పోలి ఉంటాడు. క్రీస్తును పోలి ఉంటాడు. క్రీస్తును పోలి ఉంటాడు. నిజంగా చెప్పాలంటే మానవుడు ఆత్మానుసారంగా జీవించాలి ఖచ్చితంగా. ఎందుచేతనో తెలుసా? దేవుని యొక్క ఆత్మచేతనే మనం జన్మించాము. దేవుని యొక్క ఆత్మచేతన. అయితే ఆ ఆత్మను పోగొట్టుకొని దురాత్మకు నిలయమైనటువంటిది అయిపోతుంది. ఆదామును సృష్టించినప్పుడు మన్ను తీసుకొని మంటిని ఒక రూపముగా చేసి ఆయన యొక్క ఆత్మను ఊదాడు. అయితే మానవుడు ఏం చేశాడో తెలుసా? మానవుడు ఏమంటే దేవుని ఆత్మను వదిలేసి దురాత్మకు నిలయమై ఉన్నాడు. మరి తిరిగి ఆత్మను పొందాలి, దేవుని ఆత్మను పొందాలంటే దురాత్మకు నిలయమై ఏ పనులు అయితే చేసావో, ఏ తప్పులు అయితే చేసావో, ఏ పొరపాట్లు అయితే చేసావో, ఏ పాపాలు అయితే చేసావో, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును అంగీకరించి బాప్తిస్మం బహిరంగ సాక్ష్యం అనే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆత్మానుసారంగా నడుస్తావు నా ప్రియమైనటువంటి వారు. కాబట్టి అందువల్లనే నరుని ఆత్మ యెహోవా ఆయన పెట్టినటువంటి ఆత్మ, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ, ఆయన పెట్టినటువంటి ఆత్మ కలిగి ఉండి ఆత్మ కలిగిన వ్యక్తి ఆత్మానుసారంగా నడుస్తాడు. ఆత్మను వదిలిపెట్టినటువంటి వ్యక్తి, ఆత్మను వదిలిపెట్టిన వ్యక్తి దురాత్మకు నిలయమై ఉంటాడు. దురాత్మను వదిలేస్తేనే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటాడు. ఆత్మ నిలయమై ఉంటుంది జీవితం. నా ప్రియమైనటువంటి వారులారా, చూసారా? మరి ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడింది? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి. అప్పుడు క్రీస్తు వలె మనం ఉంటాము. ఆ విధంగా ఉంటూ మనం ఎదుగుటకు ప్రయత్నం చేయాలి. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి లేమిలో జీవించిన, బాధ వేదనలో జీవించిన, హింసకు గురి జీవించిన, ఇవన్నీ కూడాను అపోస్తలుడైన పౌలు అనుభవించాడండి. ఎట్లా అండి? ఆయన చూడండి, లేమిలో జీవించాడు, బాధ వేదనలో జీవించాడు, చిత్రహింసకు గురయ్యాడు, పారిపోవలసి వచ్చింది. అంతేగా తర్వాత ప్రభువు కొరకు పానార్పణంగా పోయబడ్డాడు. ఇవన్నీ కూడా భరించగలిగాడంటే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఆయన దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. సరే, క్రీస్తును పోలి నడుచుకొనుట ఈరోజు సందేశంలో ప్రధానమైనటువంటి మాటలు అంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ తర్వాత మాట ఏంటంటే దేవుని పిల్లల వలె నడుచుకోండి. దేవుని పిల్లల వలె నడుచుకోండి. నా ప్రియమైన వారులారా, ప్రేమ కలిగిన వ్యక్తి జ్ఞానం కలిగి నడుచుకుంటాడు. జ్ఞానం కలిగిన వ్యక్తి ఆత్మానుసారంగా నడుచుకుంటాడు. ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి వ్యక్తి క్రీస్తును పోలి నడుచుకుంటాడు. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే దేవుని ఉన్నటువంటి వారు దేవుని పిల్లల వలె కనపడతారు. దేవుని యొక్క పిల్లల వలె కనపడతారు. ఎలా నడుచుకోవాలి? దేవుని పిల్లల్లాగా నడుచుకోవాలి. ఇవన్నీ కలిగిన వ్యక్తి సహజంగా దేవుని పిల్లల వలె నడుచుకుంటారు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఈ లక్షణాలు కలిగినట్లయితే దేవుని పిల్లల వలె కనపడతారు. దేవుని యొక్క ప్రియమైనటువంటి పిల్లల వలె మీరు నడుచుకోండి. చూడు, ప్రభు ఎంత సంతోషపడతాయి. నా పిల్లలు నా వలె నడుచుకుంటున్నారు, నా వలె ప్రవర్తిస్తున్నారు, నన్ను తెలియజేస్తున్నారు, మరి నా ప్రేమను తెలియజేస్తున్నారు అని చెప్పేసి ఎంత సంతోషిస్తాడో ప్రభు, ఎంత ఆనందిస్తాడో, ఎంత ఆశీర్వదిస్తాడో మనల్ని. నా ప్రియమైనటువంటి వారులారా, చూసారా ఎంత మంచి మాటలు. ప్రేమ కలిగి నడుచుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేవుని పిల్లల వల్ల నడుచుకుంటున్నప్పుడు ఆయన ప్రేమను కలిగి ఉంటాము. అపవిత్రతకు ఎంత మాత్రమో అవకాశము లేకుండా జీవిస్తాడు. జారత్వము లేకుండా జీవిస్తాడు. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ప్రేమ కలిగి ఉంటారు, అపవిత్రత లేకుండా జీవిస్తారు, జారత్వము
లేకుండా జీవిస్తారు. అంతేకాకుండా లోభత్వము లేకుండా జీవిస్తారు. కృతజ్ఞత భావంతో, కృతజ్ఞత హృదయంతో జీవిస్తారు. అంతేకాకుండా దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఉండవు. వారు ఉచ్చరించరు, పలకరు, చెప్పరు అటువంటి వాటిని. పై విధంగా జీవిస్తే వారు దేవుని పిల్లలు అవుతారు. ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి, ప్రధానంగా కొన్ని మాత్రమే. దేవుని పిల్లలు ఎలా ఉంటారు? ప్రేమ కలిగి ఉంటారు. అపవిత్రత ఎంత మాత్రం ఉండదు. జారత్వము అసలే ఉండదు. లోభత్వము లేకుండా ఉంటారు. కృతజ్ఞత వచనమే పలుకుతారు. కృతజ్ఞత భావము కలిగి కృతజ్ఞత వచనమే పలుకుతారు. బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఎంత మాత్రమో ఉండవు దేవుని పిల్లలకు. దేవుని పిల్లలను వలె నడుచుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, ప్రియమైనటువంటి వారలారా, ఆయనకు తగినట్లు నడుచుకోండి. ఆయనకు తగినట్లు నడుచుకోండి. ఆయనకు తగినట్లు నడుచుకోండి. ఏది కూడా ఆయన ప్రాక్టికల్గా నడుచుకుంటూ రాశాడు పౌలు. ప్రాక్టికల్గా నడుచుకుంటూ పౌలు రాశాడండి. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట రాయబడింది. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టు నడుచుకునండి. ఆయనకు తగినట్టు నడుచుకోండి. చాలా మంచి మాట. ఎప్పుడైతే ఆయనను పోలి నడుచుకుంటామో ఆయనను సంతోషపెడతాము. ఆయనను సంతోషపెట్టినప్పుడు ఆయనకు తగినట్టుగా మనము ఉన్నవాళ్ళం అవుతాము. ఇవన్నీ కూడాను, ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి మాటలు ఇవి. నా ప్రియమైన వారలారా, చూడండి, అన్ని విషయాలలో ప్రభువును అన్ని విషయాలు మనం అనుసరించినట్లయితే ఆయనను సంతోషపెట్టిన వాళ్ళం అవుతాము. ఆయనను సంతోషపెట్టినప్పుడు ఆయనకు తగినట్టుగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాము. అందువల్ల పౌలు అంటాడు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనుడి. ఆయనకు తగినట్టుగా నడుచుకుంటున్నప్పుడు ఆయనను సంతోషపెడతారు. ఇంకో మాట ఏంటంటే, ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవుడు అనే పదాన్ని ఇంగ్లీష్లో క్రిస్టియన్ అంటారు. క్రైస్తవుడు అనే పదాన్ని ఇంగ్లీష్లో క్రిస్టియన్. ఈ క్రిస్టియన్ అనే పదాన్ని 2 ముక్కలుగా చేస్తే క్రైస్ట్ ప్లస్ ఇన్. క్రైస్ట్ ప్లస్ ఇన్. ఇన్ అంటే లోపల ఉండుట, లోపల అని అర్థం. క్రైస్ట్ అంటే లోపల, క్రీస్తు లోపల ఉన్నాడు అని అర్థము. లోపల ఉన్న క్రీస్తు అనే, లోపల ఉన్న క్రీస్తు. ఎవరి లోపల? క్రైస్తవుని లోపల ఉంటాడు. అందువల్లనే క్రిస్టియన్ అన్నారు. ఎందుకంటే క్రీస్తును కలిగి ఉన్నాడు, క్రీస్తు లోపల ఉన్నాడు. క్రిస్టియన్ అంటే మరి క్రీస్తును కలిగినటువంటి వ్యక్తి ఆయన్ను పెడతాడు. అంతేకాకుండా ఆయనకు తగినట్టు ఉంటాడు. ఆయనను సంతోషపెట్టే వ్యక్తి ఎలా ఉంటాడంటే, కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో నేను సారాంశం ఏంటంటే, కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ప్రార్థన చేయువాడుగా ఉంటాడు. ప్రార్థన చేయువాడుగా ఉంటాడు. అప్పుడు ఆయనను సంతోషపెట్టినటువంటి వారము అవుతాము. ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారుగా ఉంటారు. అప్పుడే వారు ఆయనను సంతోషపెట్టగలరు, ఆయనకు తగినట్టుగా ఉండగలరు. మొదటిది, ప్రార్థన చేయువారుగా ఉంటారు. అప్పుడు మాత్రమే వారు క్రీస్తును సంతోషపెట్టగలరు. రెండవది, ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉంటారు. ఆత్మ కలిగి ఉన్నప్పుడు సహజంగా వివేకముతో ప్రవర్తిస్తారు. వివేకము కలిగి ఉంటారు, వివేకముగా ప్రవర్తిస్తారు. మూడవది ఏంటంటే సత్కార్యములలో ఆసక్తి గలవారై ఉంటారు. దేవుని సంతోషపెట్టే వాళ్ళు ఎలా ఉంటారు? సత్కార్యము, మంచి పనులు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మంచి పనులు కోరుకుంటారు, మంచి పనులు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సత్కార్యములను చేయుటలో ఆసక్తి గలవారై ఉంటారు. ఈ 3 మాటలు మరి కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం రాయబడ్డాయి. ఇంకొక మాట ఇదే 1వ అధ్యాయం 12వ వచనంలో, ఓర్పు దీర్ఘశాంతం గలవారై ఉంటారు. ఓర్పు దీర్ఘశాంతం కలిగిన వారు సహజంగా సాత్వికం కలిగిన వారుగా ఉంటారు.
ఓర్పు, దీర్ఘశాంతం గలవారని. పై విధంగా ప్రవర్తిస్తే వారు దేవుని పిల్లలు అవుతారు. పై విధంగా ప్రవర్తిస్తే దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలు దేవుని సంతోషపెట్టగలరు, దేవుణ్ణి సంతోషపెట్టగలరు. నా ప్రియమైనటువంటి వారు చూచారా, పై లక్షణాలు లేక పై స్వభావాలు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన పిల్లలం అవుతాము, ఆయన సంతోషపెట్టగలం. కనీసం కొన్నింటినైనా కలిగి ఉన్నామా? ఇవి పుట్టుకతో రావు ప్రియమైన వారలారా, ఇవి పుట్టుకతో రావు. ఇవి కేవలము అవి వాటిని నేర్చుకున్నప్పటికీ కూడా ఒక్కసారి అన్నింటినీ పొందలేము. వాటిని ప్రభువు నుంచి నేర్చుకొని, ప్రభువును ఆదర్శంగా, ప్రభువును ఎదురుగా పెట్టుకొని, ఈ పరిస్థితుల్లో ప్రభు అయితే ఏం చేసేవాడు, ఈ పరిస్థితుల్లో ప్రభు అయితే ఏం మాట్లాడేవాడు, ఈ పరిస్థితుల్లో ప్రభు అయితే ఏమి నేర్పించేవాడు, ఈ ప్రభు అయితే ప్రభు ఎలా ఉండేవాడు అని ఒక్కసారి ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క ప్రవర్తనను సరిదిద్దుకొనగలము, మంచిగా ఉండగలము. నా ప్రియమైన వారల, మంచిగా ఉండుటకు మనము ప్రయత్నం చేయాలి. మరి అట్లా ప్రయత్నం చేయడానికి అబ్రహాం గారికి ఎంత టైం పట్టిందండి? 24 ఏళ్ళు పట్టింది. 75వ సంవత్సరంలో దేవుడు పిలిచాడు. అబ్రహాము 99 సంవత్సరాల వరకు లోపం ఉందండి. అందువలన నిందారహితుడవై నా ఎదుట నడుచుకొనుము అబ్రాము అని దేవుడు పిలుస్తాడని అంటాడు దేవుడు అబ్రాముతో ఆదికాండం 17వ అధ్యాయంలో. అప్పుడు తెలుసుకున్నాడు, నాలో ఏదో లోపం ఉంది, నాలో ఏదో పొరపాటు ఉంది, నాలో ఏదో ఒక నింద ఉంది, అది నేను తీసేసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు, గ్రహించాడు. ఎలా తెలుసుకున్నాడే? ప్రతిసారి ఆయన పిలిచినప్పుడల్లా బలిపీఠం కట్టి బలి ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు. అది కాదు ఆయనకి ఇష్టమైంది. ఒకవేళ అది ఇష్టమైనట్లయితే ఈ మాట అని ఉండేవాడు కాదు. అది తెలుసుకున్నటువంటి అబ్రాహాము ఏం చేశాడు తెలుసా? బలిపీఠం కట్టి బలి ఇవ్వకుండా తానే అర్పించుకున్నాడు. ఎలా అర్పించుకున్నాడు? సాగిలపడి అర్పించుకున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి అయిపోయాడు. అబ్రాహాము కాస్త అబ్రహాం అయ్యాడు. అబ్రాహాం అంటే గొప్పవాడు అని అర్థము. అబ్రహాం అంటే ఆశీర్వదించబడినటువంటి వాడు. అలాగే సౌలుగా ఉన్నటువంటి అతను పౌలుగా మార్చబడ్డాడు. ఎప్పుడు? ప్రభువును ఆహ్వానించినప్పుడు సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావని ప్రభువు పిలిచినప్పుడు, మొదటి పిలుపులోనే సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావని ప్రభు పిలిచినప్పుడు మొదటి పిలుపులోనే ప్రభువా అంటాడు. ప్రభువా అని చెప్పేసి సరెండర్ అయిపోతాడు, విధేయుడైపోతాడు. ప్రభువా. తర్వాత జీవితం మారిపోతుంది. నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆయన చేసినంత సువార్త సేవ ఎవరు చేయలేదు. ఆయన ఏర్పాటు చేసిన సంఘాలు ఎవరు ఏర్పాటు చేయలేదు. ఆయన రాసినటువంటి పత్రికలు ఎవరు రాయలేదు. మరి నూతన నిబంధనలు అంత గొప్ప సువార్త యోధుడు ఇంకొకరు లేరు. అందువలన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు. నా ప్రియమైన వారల, ప్రయత్నం చేద్దామా క్రీస్తును పోలి నడుచుకోవడానికి? ఈ సందర్భంలో ప్రభు అయితే, ఈ సందర్భంలో యేసు అయితే, ఈ సందర్భంలో మరి మన ప్రభు అయితే ఎలా ఉంటాడని ఆయనను మోడల్గా, ఆదర్శంగా, మార్గదర్శకంగా ఎదురుగా పెట్టుకున్నట్లయితే అనేక విషయాలు నేర్చుకోవచ్చు, జీవించవచ్చు. అది అప్పుడు ఆయనను సంతోషపెట్టిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఆయనను పోలి నడుచుకున్నటువంటి వారం అవుతాము. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, మా పితరుడైనటువంటి పౌలు రాసినటువంటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మా శ్రోతలతో మీరు మాట్లాడినందుకు వందనములను స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా ఇంకా మేము నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అన్వయించుకోవాలి. ఇంకా మా జీవితంలో ప్రభువా మరి మేము చూపించాలి, నిన్ను కలిగి ఉండాలి, నిన్ను చూపించగలిగి నీ బిడ్డలుగా జీవించాలి. ప్రభువా సహాయం చేయ్యా. బోధించబడినటువంటి వాక్యం ఎంత మాత్రము తండ్రి వ్యర్థమైపోకుండా ఫలించులాగున సహాయం చేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ మా శ్రోతలను, మమ్ములను ప్రభువా కృపగల మీ పాదముల చెంత సమర్పించుకుంటూ బోధించినటువంటి వాక్యం వ్యర్థమైపోకుండా ప్రభువా నాయన హృదయాలలో, జీవితాలలో నాయన మార్పును తెచ్చేదిగా చేయమని మమ్మలను మీకు అప్పగించుకుంటూ యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.